హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ డిఫరెంట్గా మోడల్ పెట్టమన్నారు, అందుకే ఈ వీడియో పెడుతున్నానండి. ఆల్రెడీ టాప్ పార్ట్ అండి, ఇది టాప్ పార్ట్కి ప్రిన్స్ కట్ చేస్తాను. నెక్ కూడా రివర్స్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుద్ది అంటే ఆల్రెడీ ఇచ్చే నెక్కే కదా, అంటే వర్క్ చేసే నెక్కలో కొద్దిగా మనకు కావలసిన పర్సన్ ఫిజిక్ని బట్టి కొంచెం తేడా వస్తాయి. వాటిని ఎలా స్టిచ్ చేయాలనేది వీడియో అయితే తీసానండి. అది మొబైల్ ప్రాబ్లం వల్ల, అంటే లోడ్ ఎక్కువ అయిపోవడం వల్ల హ్యాంగ్ అయిపోయి ఆగిపోయింది. అందుకు అది మీకు పెట్టలేకపోయాను. నెక్ తిరిగేసేది, నెక్ కూడా పైపింగ్ వేసాను కానీ అది ఇంకా పెట్టడానికి అవ్వలేదు, హ్యాంగ్ అయిపోయింది సెల్. అందుకు ఈ పార్ట్ మాత్రమే వచ్చిందండి. ఇప్పుడు ప్రిన్స్ కట్ చేసి జాయింట్ కూడా రివర్స్ చేసి పెట్టేశాను. అదండి ఫ్రంట్ పార్ట్ అయితే అలా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి స్టిచ్ చేసేది. హ్యాండ్ ఏంటంటే బాక్స్ షేప్లో వస్తుంది. మీరు హ్యాండ్ నార్మల్గా కట్ చేసుకుంటారు కదా, అలా కట్ చేసుకొని మనకి మోడల్ కోసము 1 ఇంచ్ వెడల్పు 1.5 ఇంచు పొడవులో డాట్స్ లాగా పెట్టుకోవాలండి. చూడండి వీడియోలో చూపించినట్టు అలా డాట్స్ లాగా పెట్టుకొని వీ షేప్లో కట్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. విత్ మాత్రం మనకి అంటే హోలు వెడల్పు కావాలి అంటే కొంచెం పెంచుకోవచ్చు. మీడియం సైజులో కావాలంటే 1 ఇంచ్ వెడల్పు 1.5 ఇంచ్ పొడవులో పెట్టుకోవాలండి. చూడండి నేను డాట్స్ పెట్టాను కదా, అలాగా వెడల్పు అయితే 1 ఇంచే. అంతకంటే ఎక్కువ పెడితే చాలా పెద్దవి వచ్చేస్తాయి. అంటే ఇది కూడాను ఏంటి అంటే మనకి చెయ్యి ఉండే లావును బట్టి మాత్రం పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది చిన్నమ్మాయి హ్యాండే కాబట్టి నేను తక్కువ పెట్టుకున్నాను. పెద్దవాళ్ళకి కొంచెం హోలు పెద్దగా వచ్చినా పర్వాలేదు అనే వాళ్ళకైతే 2 ఇంచెస్ విత్ అయితే 1 ఇంచ్ వెడల్పే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ హెవీగా బ్రాడ్గా అయిపోతాయి హోల్స్. 1 ఇంచ్ వెడల్పు పెట్టుకొని 1.5 ఇంచు 2 ఇంచెస్ హైట్ పెట్టుకుంటే మీకు బాగా వస్తుంది ఆ మోడలు. అయ్యాక అలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి జిగ్జాగ్ టైప్లో మనం మార్కింగ్ చేసిన పైనే స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి నేను అదే మీకు కనిపించట్లేదు కానీ నేను జిగ్జాగ్ టైప్లో వేస్తున్నాను. మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ పైన వేస్తున్నాను. కలర్ వల్ల ఇగోండి ఇప్పుడు కనిపిస్తుంది. ఆ మార్కింగ్ పైన స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు అలాగా స్టిచ్చెస్ వేసుకొని మనం జాయింట్ కట్ చేయవలసి వస్తుంది. మిడిల్లో ఆ కట్ చేసే పాయింట్స్ మాత్రం డబుల్ స్టిచ్చెస్ వేసుకోవాలండి. అలాగైతే మనకి మోడలు తిరిగేసేటప్పుడు ఏంటంటే రిమూవ్ అవ్వకుండా ఉంటుంది, వదిలేదు. ఇవ్వండి స్ట్రైట్గా మళ్ళీ స్టిచ్ చేసుకున్న మిడిల్లో స్ట్రైట్గా అలా కట్ చేసేయాలి. ఎక్కడైతే జిగ్జాగ్ కలుస్తుందో ఆ ప్లేస్ అనమాట స్ట్రైట్గా వస్తుంది కదా, అలా కట్ చేసుకొని అవి ఈ షేప్లో కటింగ్స్ చేసేయాలండి. మీరు ఇది ఒకటి గమనించాలి ఏంటంటే మనం పీస్ని రివర్స్లోనే వేసుకోవాలండి. అంటే ఉల్టాలో వేసుకుంటే లైనింగ్ మెయిన్ పీస్ ఉల్టాలో వేసుకొని దీనికి జిగ్జాగ్ చేసే మార్కింగ్ చేసి జిగ్జాగ్ చేయాలి. ఎందుకంటే ఇది పీస్ని రివర్స్ చేస్తాం కదా, రివర్స్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. అది ఈ షేప్లో అలా కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఇలా తిప్పేయాలండి. వీడియోలో చూపించినట్టు అలా తిప్పేసుకొని మళ్ళీ వాటిపైన చూడండి కార్నర్స్ రావడానికి నేను పెన్సిల్తో ఆ మూలలు అనేవి కొద్దిగా పొడుస్తున్నాను. అందువల్ల ఏంటంటే ఆ మూలలో నీట్ ఫినిషింగ్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఇటువైపు వచ్చే పీసు అటువైపు వచ్చే పీసు ఆ మూలలకు మాత్రమే జాయింట్ చేయాలన్నమాట. అప్పుడు ఆ బాక్స్ షేప్ అనేది మనకి వస్తుంది. ఆ మూలలు అనేవి కరెక్ట్గా వస్తేనే నీట్గా వస్తుంది, కనిపిస్తుంది మోడల్ అనేది.
ఆ కార్నర్స్ అనేవి మనకి నీట్గా కనిపించినట్లయితే మోడల్ కూడా అంత నీట్గా ఏమీ రాదు. అదండి ఆ వీ షేప్లో మళ్ళీ స్టిచ్చెస్ వేయాలి పైన. సేమ్ అలాగే నేను సెకండ్ పీస్ని అయితే మళ్ళీ రివర్స్ చేస్తున్నాను. సేమ్ అదే పీస్లాగా మీరు వేసేస్తే నీట్గా వస్తుంది. కార్నర్స్ మాత్రం కంపల్సరీ నీట్గా రావాలండి. కార్నర్స్ నీట్గా వస్తేనే మోడల్ కరెక్ట్గా వస్తుంది. లేదా ఆ కార్నర్స్ అటు ఇటు అయ్యాయంటే మోడల్ కూడా మిస్ అయిపోద్దండి. ఎందుకంటే ఆ కార్నర్ దగ్గర రెండు వైపులు వచ్చే కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ని జాయింట్ చేసి మనం ఉక్సులు వేసేటప్పుడు ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలాగా స్టిచ్ చేసి చూడండి. ఆ పీస్ని నేను రివర్స్లో పెట్టి మళ్ళీ పైన స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసి జాయింట్ చేస్తున్నాను అంటే పక్క పెట్టి జాయింట్ చేయట్లేదు. రెండు పీసులని ఒక పాకెట్ టైప్లో చేస్తున్నానండి రివర్స్లో పెట్టేసి. అంటే మొత్తం మనం కట్ చేసాం కదా, పైవైపు మళ్ళీ కింద వైపు కూడా జాయింట్ చేసింది కూడా తెలియకూడదు. నేను అలా చేస్తే ఏంటంటే కింద కుర్చీ పెట్టమన్నారు. కుర్చీ పెట్టి లేసు అంటే దీనికి ఇచ్చిన లేసే, లెహంగాకి ఇచ్చిన లేసే ఉంటే ఆ లేసే వేసాను కింద. మీకు ఆ పిక్ కంప్లీట్ అయిన తర్వాత పిక్ అయితే పెడతాను. ఇలా చెయ్యాలండి. ఇలా చేసి కార్నర్స్ దగ్గర మీరు బటన్ పెట్టుకున్న ఒక ఫ్లవర్ లాంటివి తయారు చేసుకొని పెట్టుకున్న బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్